నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమా వివాదం మొత్తానికి కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఎన్నో మలుపులు తిరిగి పరిష్కారం దిశగా సాగుతుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న హీరో అల్లు అర్జున్ మరియు మైత్రి మూవీ మేకర్స్తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశాలున్నాయి. నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని మీడియా ముఖంగా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రోడ్లు భవనాల సినీ ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సీఎం సమావేశానికి ఆహ్వానం అందినట్లు సినీ రంగానికి చెందిన ముఖ్యులైతే నిర్ధారించారు. అయితే గత కొంతకాలంగా పుష్ప 2 అంశానికి సంబంధించి బెనిఫిట్ షోకు వెళ్లిన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిలు ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే బాధితులకు అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి 1 కోటి రూపాయలు, ఓవరాల్గా 2 కోట్లు ఆర్థిక సాయాన్ని అందిస్తాము. అదేవిధంగా వెంటిలేటర్ పైన ఉన్న శ్రీతేజకి కూడా పూర్తిగా వైద్య సేవలకి సహాయ సహకారాలను కూడా మేము చూసుకుంటామంటూ కూడా ఆ టీం అయితే ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా సినీ పరిశ్రమకి మధ్య గ్యాప్ ఏర్పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిని సద్దుమణిగించేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అదేవిధంగా సీఎం కూడా అపాయింట్మెంట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కానున్నారు. అది కూడా డిఎఫ్సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో. ఇందులో దిల్ రాజుతో పాటు చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, అలాగే ఇతర నిర్మాతలు, దర్శకులు కూడా ఇందులో హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపు నుంచి మనకి కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, దామోదర్ రాజా నరసింహ, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరందరూ కూడా సమావేశమై ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి? ఈ చర్చలో ఏం మాట్లాడబోతున్నారు? మరి ప్రభుత్వం మనసు కరుగుతుందా? అలాగే సినీ రంగ ప్రముఖులు కూడా ఇక ముందు ప్రభుత్వానికి ఇలాంటి సంఘటనలు రాకుండా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి. నమస్కారం శివకుమార్ గారు. తెలంగాణలో గత 10-15 రోజుల నుంచి సమస్య మొత్తం కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా సమస్య మొత్తం టోటల్గా అల్లు అర్జున్, పుష్ప 2, సంధ్య థియేటర్ ఈ సమస్య చుట్టూ తిరుగుతుంది. కేవలం అధికార పక్షం మాత్రమే కాదు, ప్రతిపక్షాలు కూడా మీరు విమర్శించడం, వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం, దాడి ప్రతి దాడి ఈ విధంగా నడుస్తున్నాయి. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈరోజు ఇటు ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది. ఈరోజు జరగబోయే ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రభుత్వం తరపు నుంచి సినీ పరిశ్రమకి ఎలాంటి హామీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? శివకుమార్ గారు. ముందుగా బీఆర్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ప్యానెల్లో ఉన్నారు అయితే స్వప్న గారు, ఇదంతా ఏదైతే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 సబ్జెక్ట్కి వచ్చేవరకు ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకు రాయితీలు ఇవ్వడము, ప్రీమియర్ షో పెట్టడానికి అవకాశం ఇవ్వడము, లేదు అనుకుంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మద్దతుగా ఉండడము, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం తరఫుని వాళ్ళకి ఏం ఇబ్బందులు లేకుండా చూడడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదొక నిర్ణయం తీసుకొని వాళ్ళకు అన్ని రకాలుగా రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రీమియర్ షో పెడితేనే ఆ ప్రీమియర్ షోలోనే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందనే రకంగా కూడా తెలిసి కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ జరిగిన సంఘటనకి ఎవరైతే ఈ ఆపోజిషన్ లీడర్లు అనుకోండి, లేకపోతే అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి దీన్ని దుమారం లేపిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ అసలు ముఖ్యమంత్రికి దీంట్లో ఏం ప్రమేయం లేదు, ముఖ్యమంత్రిని తప్పుపట్టడం కానీ లేకపోతే పోలీసులను తప్పుపట్టడం కానీ ఇదంతా మటుకు ఒక రకమైన రాజకీయంగా
ముఖ్యమంత్రి పైన ఒక దుమారం వేయాలనే రకంగానే ఇది ఒక కుట్ర జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎవరైతే అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడము, మళ్ళీ తర్వాత ఒక ఆడవిడ చనిపోయింది, రేవతి అనేట ఆమె. వాళ్ళ బాబు సిక్ ఉన్నాడు, హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు, కనీసం బ్రీతింగ్ కూడా లేదు, వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేది ఇప్పుడు నిన్న కూడా మనం ఎన్నో ఛానల్స్లో చూడడం. ఇప్పుడు ఒక్క మిస్టేక్ జరిగింది, అక్కడ అమ్మాయి చనిపోయింది, ఒక ఆడావిడ అనేది సినిమా థియేటర్లో చెప్పిన తర్వాత కూడా ఇదే అల్లు అర్జున్ 2 hours 2.5 hours అండనే కూర్చొని పిక్చర్ చూడడము, ఏదైతే ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ ఆ కేరింతలు పెట్టే రకంగా ఆయన అక్కడ చేయడం అది నిజంగా కూడా మంచి పద్ధతి కాదు. గతంలో చిరంజీవి అయినా సరే, మహేష్ బాబు అయినా సరే, వాళ్ళ సినిమాలలో కూడా కొన్ని జరిగినాయి. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని స్పందించి ఒక రకంగా దానికి సారీ చెప్పడమా, లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చు కానీ అదంతా చేయడం. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద దుమారం లేపిన తర్వాత ఈరోజు మేము 2 కోట్లు ఇస్తామని అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అరవింద్, తర్వాత దిల్ రాజు గారిని మాట్లాడము. ఇప్పుడు ఇవన్నీ జరిగితే ఇదే పని అంటే వాళ్ళు చేసిన తప్పు ఈరోజు మొత్తానికి ఫిలిం ఇండస్ట్రీకి కూడా అంత ఇబ్బందికరంగా చేసిండ్రు అనేది వాళ్ళపైన ఒత్తిడి వచ్చిన తర్వాతనే వాళ్ళు అనిగి ఈరోజు ₹1 కోటి మేము ఇస్తాము, ₹50,000 ఆ మూవీ మేకర్స్ ఇస్తారు. తర్వాత డైరెక్టర్ కూడా సుకుమార్ కూడా ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నాడు, ఇంకొక ₹50 లక్షలు అయినా కూడా ఇస్తారు అనేది నిన్న మనకు తెలిసిన విషయం. తర్వాత న్యూస్లో ఏదైతే కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్లో ఈరోజు 10 గంటలకు ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే పోతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఆల్రెడీ 10 o'clock మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఫిలిం సైడ్కి కూడా ఎవరెవరు పాల్గొంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం. ఓకే శివకుమార్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండే. అదేవిధంగా మనకి జూమ్ లైవ్లో బీఆర్ఎస్ నాయకులు విజయార క్షత్రి గారు కూడా మనకి యాడ్ అయ్యారు. నమస్కారం అండి. నమస్తే విజయారే గారు నమస్కారం అండి. ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రముఖులందరూ కూడా సీఎంని కలవడానికి వెళ్తూ ఉన్నారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మన శివకుమార్ గారు చెప్పినట్లు సినిమాకి ముందు ఏవైతే బెనిఫిట్స్ కావాలో వాటన్నిటికీ కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేశారు. ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు అడిగిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేశారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. కానీ ఇక్కడ ఆ సంఘటన సంధ్యా థియేటర్లో జరిగిన తర్వాత ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ప్రభుత్వానికి అలాగే వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నట్టు కానీ, నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలకు తావిచ్చాయి. అయితే ఇది కేవలం అల్లు అర్జున్ మీద మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం మీద పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తాము, లేకపోతే సంధ్యా థియేటర్ని బ్యాన్ చేస్తాము. ఇలాంటివి రావటం వల్ల ఒక టైప్ ఆఫ్ ఫియర్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిందా అన్న సందేహాలు వ్యక్తమవుతారు. అసలు ఈరోజు కూడా భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీలో వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఇష్యూ మీద పోనీలో జరిగిందేదో జరిగింది అనే ధోరణికి ప్రభుత్వం వచ్చింది అంటారా, లేకపోతే ఇదే ధోరణి కొనసాగుతుంది అంటారా? ఏం జరగబోతుంది అంటారు విజయారే గారు? అమ్మ ఇదంతా ఈ తంతు అంతా మీడియాలోనే ఇదంతా మాట్లాడుకోవడం జరుగుతా ఉన్నది, చూపెట్టడం జరుగుతా ఉన్నది. కానీ మామూలు ప్రజలు ఎప్పుడో ఆ దినమే మర్చిపోయిండ్రు. ఎందుకంటే జనాలకు వాళ్ళ బ్రతుకు వాళ్ళు తప్పిస్తే వాళ్ళకి ఏం పట్టింపు ఉండదు. అంటే ప్రభుత్వం అన్న తర్వాత ప్రతి విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటది, బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వంలో ఫిలిం ఇండస్ట్రీ మినిస్ట్రీ ఉన్నది, తర్వాత దానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కూడా ఉన్నది. అయితే ఇందులో ఒక పార్శ్వమే కాకుండా అన్ని పార్శ్వాలను మనం పరిశీలించినప్పుడు ఇది జరిగిన సంఘటన యాక్సిడెంటల్ గా జరిగినటువంటి విషయం. అది ప్రభుత్వం గాని, ఇక్కడ అల్లు అర్జున్ గాని, లేకపోతే ఇంకెవరు సంధ్యా థియేటర్ వాళ్ళు గాని దీంట్లో జాగ్రత్తలు తీసుకపోకపోవడం వల్ల జరిగిందనేదే తప్పిస్తే దాంట్లో ప్రేక్షకులు కూడా ఈరోజు మనం కన్జ్యూమర్స్ యాక్ట్ దీనికి ఇన్వాల్వ్ అవుతుంది. మరి కన్జ్యూమర్స్ యాక్ట్ లో
ఒక ప్రేక్షకుడి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటున్నప్పుడు థియేటర్ వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అలాగే మరి సినీ ఫీల్డ్ కి సంబంధించిన ఆ సినిమా తీసినటువంటి మొత్తం యూనిట్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏర్పాట్లలో మరి ఒక సినీ తార బయటకు వస్తున్నప్పుడు ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్స్ ఉన్న తర్వాత, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే, ఇంటిమేషన్స్ ఉన్న తర్వాతనే అల్లు అర్జున్ గారు అక్కడ నుండి దాదాపు 3 గంటల వ్యవధిలో 3 గంటల వ్యవధిలో మరి ఖైరతాబాద్ నుండి పట్టుకొని మనకు సినిమా థియేటర్ వరకు ఉన్నటువంటి వ్యవధి చాలా వ్యవధి. అలాంటి సందర్భంలో ఏదైతే కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనో అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయనందుకు అది దుస్సంఘటన జరిగిందే కానీ దాన్ని తీసుకెళ్లి బాధ్యత నుండి తప్పించుకొని ప్రభుత్వము ఈ రోజు ఒక అల్లు అర్జున్ గారి తప్పిదం వల్ల మాత్రమే జరిగింది అనడం అనేది హాస్యాస్పదం. అది సరియైన పద్ధతి కూడా కాదండి. ఎందుకంటే అంతకు ముందే మొత్తము క్రిక్కిరిసిపోయినటువంటి సంధ్యా థియేటరు, అలాగే ఆ రోడ్లు, మరి వ్యవస్థ అంతా ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించాలి కదా. ప్రతి దానికి ఒక బాధ్యత ఎవరు? ప్రభుత్వం. అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఉండవచ్చు. అయితే సంఘటన అది యాక్సిడెంటలే అయినా కూడా ఫర్దర్ గా వచ్చేటటువంటి విషయాలలో ఏ జాగ్రత్తలు వహించాలి అనేది మ్యాండేట్ గా ఆల్రెడీ ఎఫ్డిసి ఉన్నది. తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన మరి డిపార్ట్మెంట్, ఫిలిం ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది. అయితే ఇందులో జాగ్రత్తలు అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి చర్చలు వస్తాయి కానీ మళ్ళీ మామూలుగానే పట్టించుకోకుండా, ఏ సందర్భాన్ని పట్టించుకోకుండా మరి ఎవరిష్టం వారిదే అన్నట్టుగా మరి నడుస్తా ఉన్నది. అట్లనే సినీ ఫీల్డ్ లో మీరు గమనించాలండి, ఒక హీరో, హీరోయిన్, తర్వాత దర్శకుడు, నిర్మాత అని ఒక 5 తప్పిస్తే డబ్బులు సంపాదించే విషయంలో అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ అందులో యాక్ట్ చేస్తున్నటువంటి తక్కిన పాత్రదారుల ఆర్థిక పరిస్థితి ఎంత మరి గుండె నిబ్బరంగా ఉంటది అనేది మీరు గమనించాలి. వీళ్ళు కోటాని కోట్లు సంపాదించుకుంటూ ఒకరే అధిపతులుగా మిగిలిపోయి, ధనపతులుగా మిగిలిపోయి, తక్కిన కార్యవర్గం అంతా కూడా, పాత్రదారులందరూ కూడా చాలా పేదవాళ్ళుగా మరి ఉంటున్న సందర్భంలో ఆ ఇండస్ట్రీ ఏం చేస్తా ఉన్నది, లేదా మంత్రులు ఏం చేస్తా ఉన్నారు, దాన్ని క్రమబద్ధీకరించిన అవసరం లేదా? మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాల్సిన అవసరం లేదా? వాళ్ళ జీతాలు ఏదైతే మరి పాత్రదారులకు మీరు గౌరవ వేతనం ఇస్తారో ఆ గౌరవ వేతనాన్ని ఎంతో కొద్దిగా నామమాత్రంగా ఇచ్చుకుంటూ, పాపం వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ద ఎమోషనల్ ఫూల్స్. అంటే మేము సినిమాలో కనిపిస్తే అయిపోయా, తెర మీద కనిపిస్తే అయిపోయా అని చెప్పి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి నడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు మరి ఏదైతే ఈ మా అనేది ఉందో మరి వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి సరి అయిన జీతాలు ఇచ్చి, ఏదైతే హీరో గారికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు మరి ఆ వేల కోట్లలో మరి ఆయన కూడా గౌరవ వేతనంగా వీళ్ళందరికీ పంచివ్వాల్సిన అవసరం ఉంటది. ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నప్పుడు చెప్పేదేమో ఒకటి, మరి వెనకాల నుండి తీసుకునేది ఒకటిగానే ఉంటది. ఇది బ్లాక్ అండ్ వైట్ కూడా దీంట్లో జరుగుతూ ఉంటది. అంటే ఎలా ప్రభుత్వం తీసుకుంటుంది అంటున్నారా విజయారే గారు? ప్రభుత్వం తీసుకుంటుంది అంటున్నారా? ట్యాక్స్ రూపంలో ఒకటే. అయితే ఇక్కడ హైడ్రాను పెట్టేమో భయభ్రాంతులకు గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలను వణికించుండు. అంటే హైదరాబాద్ ప్రజల ఆస్తులను కూలగొట్టిండు. ఈ రోజు ఈ ఒక్క చిన్న సంఘటనను తీసుకొని సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మొత్తము అందరినీ కూడా ఒకే పెట్టున తన గాడిలోకి తెచ్చుకోవాలి, చెప్పు చేతిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తప్పంతా సినీ ఫీల్డ్ హీరోల మీదనో, దర్శకుల మీదనో వేస్తూ మళ్ళా దాంట్లో ప్రాంతీయ భావాన్ని కూడా ఇప్పుడు జొప్పించడం జరుగుతూ ఉన్నది. ప్రాంతీయ భావాన్ని కూడా అంటే ఆంధ్ర సినీ వాళ్ళందరూ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ ను వదిలేయాలని కొన్ని సంఘటనలు కూడా మేము మీడియాలో చూస్తా ఉన్నాము. అంటే ఇది విచ్ఛిన్నకరంగా ప్రభుత్వము ఇండిసిప్లిన్ గా ప్రవర్తించడం అనేది ఒక ప్రభుత్వ స్థాయిలో ఉండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, మంత్రుల స్థాయిలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏంది అని అంటే మరి ఇది వసూల కార్యక్రమమా? ఈ అల్లు అర్జున్ గారి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఎవరేమన్నా చేసిర్రంటే బాగుండదంటే ఈ వెనకాల నుండి ఏం జరుగుతా ఉన్నది? అసలు అంటే దందా జరుగుతా ఉన్నదా? మరి వాళ్ళ దగ్గర సినీ ఫీల్డ్ వాళ్ళ దగ్గర, దర్శకుల దగ్గర, నిర్మాతల దగ్గర, హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర మరి సంఘటనను ముందల పెట్టి మరి డబ్బులు గిట్ట వసూలు చేస్తా ఉన్నారా? బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారా? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారా అని చెప్పి మేము విజయారే గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. శివకుమార్ గారు, అది పరిస్థితి. ఎందుకంటే
పుష్ప 2 సినిమా అనేది ఎంత హైప్ ఉందో తెలిసిందే, దానికి ఇన్కమ్ ఏ స్థాయిలో వస్తుందో తెలిసిందే. ఓకే, ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, అవి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఒక సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటనని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని సినీ పరిశ్రమ మొత్తం మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బ్లాక్మెయిల్ ధోరణిలో ప్రభుత్వం సినీ పరిశ్రమ మీద కక్ష కట్టి ముందుకు వెళ్తుంది అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా గతంలో అన్న మాటలు మనం ఒకసారి చూసుకోవాలి. ఢిల్లీలో నేషనల్ మీడియాతో కావచ్చు, లేకపోతే ఇక్కడ మన మీడియాతో కావచ్చు, తను మాట్లాడింది అయితే వీరేమైనా దేశ సేవ చేశారా, వారు సంపాదించుకోవడం కోసం వారు సంపాదించుకున్నారు, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, ప్రత్యేకంగా దాని గురించి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనే విధంగా అయితే ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ సినీ పరిశ్రమకి ప్రభుత్వం తరపు నుంచి అందవలసినవి అన్నీ అందుతున్నాయి, కానీ సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏవైతే రావాలో అటువంటి సహాయ సహకారాలు సరిగ్గా అందట్లేదు. కావాలని ఇక్కడ వీళ్ళని ప్రెషర్ పెడితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లైన్లో ఉంటారు, అనుకుగా ఉంటారు, కంట్రోల్లో ఉంటారు అన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? ఒకటేమంటండి పాపమ్మ విజయ్ ఆర్య గారు అట్లా మాట్లాడడం ఆయన, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలతో పాటు మమేకమై ఉండాలా. గతంలో ఉన్న ఎవరైతే హీరోలు ఉండేనో ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, లేకపోతే మురళీమోహన్ గారు కానీ, అటువంటి యాక్టర్లు అంటే ఒక రకంగా చిరంజీవి నాగార్జున వరకు కూడా కొంచెం భక్తి భావన, లేకపోతే ప్రజలలో ఏదన్నా అవసరం అనుకుంటే వాళ్ళు ప్రజల తరఫున నిలబడడం అనేది వాళ్ళలో ఒక మానవత్వం కోణంలో చూసేది. కానీ ఈరోజు కొన్ని ఈ సినీ పరిశ్రమలు ఎట్లయిపోయిందంటే ఈ బడాబాబులు మొత్తం హైప్ చేసి వాళ్ళ కంట్రోల్లోనే అన్ని సినిమా థియేటర్లన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండడము, వాళ్ళ సినిమాలు గతంలో 100 రోజులు నడిచి సినిమా దాన్ని హిట్ అయ్యేది అనేది ఉండే. ఈరోజు ఈ ప్రీమియర్ షో అని, లేకపోతే స్పెషల్ షో అని, లేకపోతే ఈ రకంగా బెనిఫిట్ షో అని ఇవన్నీ చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి అదొక ఆనవాయితీలాగా వాళ్ళకి అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా శివకుమార్ గారు ఈ ఆనవాయితీ 10 సంవత్సరాల నుంచి అయిందని చెప్తున్నారు, కానీ ఈ ఆనవాయితీని ప్రోత్సహిస్తుంది ఎవరు? ప్రభుత్వాలేగా. బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇస్తున్నారు, స్పెషల్ షోకి పర్మిషన్లు ఇస్తున్నారు, ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇస్తున్నారు, ఏకంగా టికెట్ 100 రూపాయలు ఉన్నది 800, 1000 రూపాయల వరకు పర్మిషన్స్ ఇస్తున్నారు. మరి ప్రభుత్వాలదే కదా ఇదంతా కూడా. అయితే ఒకటి ఏమంటే స్వప్న గారు, ఇక్కడ ప్రభుత్వము 1000, 2000, 3000, 4000 చేయమని ఎక్కడ చెప్పలేదు. బెనిఫిట్ షో కింద 100 రూపాయలది 2, లేదంటే గతం నుంచి కూడా ఒక బ్లాక్ టికెట్ అంటే ఫుల్ అవుతుంది సినిమా అన్న దగ్గర బ్లాక్ అమ్మడం అనేది వేరు. కానీ వీళ్ళు ఈ ప్రీమియర్ షో పేరుతోని ఏదైతే మధ్యతరగతి కుటుంబం లేకపోతే అభిమానులది జోబులకు చిల్లు పడేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎవరైతే ఆ రేవతి అండ్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిన దాంట్లో భర్త భార్య ఆ బాబుకి మనం వినడం జరిగింది 12,000 రూపాయలు 3 టికెట్లకు వాళ్ళు పెట్టిపోయినరు. అంటే ఒకసారి జనాల తరఫుకి కూడా ఆలోచించాలండి. ఇటువంటి దాన్ని ఇంత ప్రోత్సహిస్తే మీ నెల జీతము ఒక 12,000, 15,000, 20,000 మధ్యన ఉన్నోళ్ళు మీరు 12,000 రూపాయలు ఖాళీ ఈ సినిమా టికెట్లకి తగిలేస్తే రేపు జీవితకాలంలో లేకపోతే జీవితాన్ని నడపడానికి కానీ నెల ఖర్చులకు కానీ ఎట్లా భావిస్తారు అనేది కూడా ఇది కూడా ఈ యువకులలో కానీ లేకపోతే ఒక ఆ రేవతి కొడుకు అల్లు ఏదైతే అర్జున్కి ఫ్యాను, ఆ పిల్లోని వయసు ఎంత, వాడు ప్రెజర్ వేయడము, వాళ్ళు పోవడము, ఇదంతా వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఈరోజు ఏమైపోయింది, అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు అనేది పదే పదే చెప్పడం జరిగింది. ఆయన ఆ షో చేసుకుంటూ రావడము, వచ్చిన తర్వాత నాతోని ఏదైతే రేవతి అక్కడ చనిపోయింది అని తెలిసిన తర్వాత సినిమా థియేటర్లకైనా వెంటనే వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఇబ్బందులు జరిగేది కాదు. అదే కాకుండా మళ్ళీ మీదికని ఆపోజిషన్ పార్టీలు లేకపోతే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరైతే నాయకుడు అనుకుంటుండో డ్రామారావు ఆయన కూడా ట్వీట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రజలలో ఒక రకమైన లేకపోతే రాజకీయంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ తల ఎక్కడ పెట్టుకుంటారు? ఒక్కసారి ప్రభుత్వమే తప్పు చేసింది, ప్రభుత్వం దానికి కరెక్ట్గా సహకరించలేదు అనుకుంటే ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించింది. వాళ్ళని అంచాలని కానీ లేకపోతే వాళ్ళని ఏదో ఒత్తిడి చేస్తే ముఖ్యమంత్రి గారి తరఫున లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం తరఫున వస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచించలేదు. సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్ని మొత్తానికి అభివృద్ధి చేయాలనే రకంగా ఆలోచించడము. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే చెన్నైకి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ అంతా
హైదరాబాద్కి రావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న నాయకులు ఎవరైతే వాళ్ళు సినీ రంగంలో ఉన్నోళ్ళు ఆ పెద్దలైనా సరే ఎవరైనా సరే వాళ్ళకు ఒక పేరు ఒక ఇమేజ్ ఉండింది. వాళ్ళకి ఏదన్నా ప్రజలల్లో ఏమన్నా విపత్తు వచ్చినా లేకపోతే ఎక్కడన్నా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏమన్నా కావాలన్నా వాళ్ళు ప్రజలలో వచ్చి ప్రభుత్వంతో సహకరించేది. లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు డైరెక్టు ఎన్టీ రామారావు గారు కానీ శోభన్ బాబు గారు కానీ అక్కినేని నాగేశ్వరరావు కానీ వీళ్ళు బెనిఫిట్ షోస్ కూడా చేసి గవర్నమెంట్కి ఇచ్చిన రోజులని. కానీ ఈరోజు ఒక పుష్ప 2 సబ్జెక్ట్కి వస్తే 15,000 కోట్లు 20,000 కోట్లు ఈ రకంగా మాట్లాడడం అంటే అది ఎక్కడికి దారితీస్తుంది అంటే అనేది శివకుమార్ గారు అంటే మీరు ఏం చెప్పబోతున్నారు? ఏదైతే ఈ ప్రీమియర్ షోస్ కానీ లేకపోతే బెనిఫిట్ షోస్ కానీ వేసేవి సీఎం రిలీఫ్ ఫండ్కు రావాలంటారా లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వాలి అంటారా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ నుంచి? ప్రభుత్వము ఎప్పుడు కూడా మాకు ఇయ్యమని అడుగుతలేదండి. నేను గతంలో ఒక ఏదైతే విపత్తులు జరిగినప్పుడు కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా వాళ్ళ సైడ్కి వాళ్ళంతా స్వయంగా వచ్చి ఇచ్చేది కాదు. ఇప్పుడు ఆ మొత్తానికి ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు మొత్తానికి ఏదైతే అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో శివకుమార్ గారు ఈ పద్ధతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా మళ్ళీ అంటే సినీ పరిశ్రమలో? నేనేమంటున్నాండి, ఒక ఆవిడ చనిపోయింది. ఈరోజు ఇంత దుమారం లేపిన తర్వాత 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈరోజు తయారైన వాళ్ళు అదే సమయంలో 25 లక్షల రూపాయలు ఇస్తామని 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ చేసి 10 లక్షల రూపాయలు రేవతి హస్బెండ్కి ఇచ్చి దాని తర్వాత మీరు కేసు వాపస్ తీసుకోండి లేకపోతే లేదని భయభ్రాంతులు చేసింది అనేది కూడా మీడియాలోనే చూడడం జరిగింది. మాకేమి ఇవ్వలేదు సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గారు కేసు వాపస్ తీసుకోవాలని భయభ్రాంతులు చేశారు, మమ్మల్ని భయపెట్టారని చెప్పేసి రేవతి భర్త ఏం చెప్పట్లేదండి. ఆయన ఏం చెప్తున్నాడంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం మేము చూడలేదు, నాకు తెలీదు, నేను టీవీలో చూసి నేను తెలుసుకున్నాను, అవసరమైతే ఆ కేసు నేను వాపస్ తీసుకుంటానని ఆయన స్వచ్ఛందంగా వచ్చాయని చెప్పారు. అయితే స్వప్న గారు అక్కడే దాని వెనకాల ఏం జరిగింది అనే దాని మీదనే నేను ఇప్పుడు మీతో మాట్లాడింది. ఎందుకంటే నేను వేరే దగ్గర వినడం జరిగింది, చూడడం జరిగింది. నేను మన ఎక్కడంటే గాంధీనగర్ కల్పనా థియేటర్ దగ్గరే ఉంటాం, గాంధీ హాస్పిటల్ దగ్గరనే ఉంటాం, కిమ్స్ హాస్పిటల్లో మాకు దగ్గరే. అయితే అక్కడ నుంచి వేరే నాకు సంకేతాల వరకు ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళు ప్రెజర్ పెట్టి ఆ రకంగా ట్రై చేసిండ్రు. అప్పుడే అతను మొత్తానికి రేవతి భర్త నాకు అవసరమైతే కేసు వాపస్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అంతే కదండి. అంటే ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఏదో ప్రైవేట్లో ఉద్యోగం చేసుకొని బతికే వ్యక్తి సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అని పోయిండు, ఆ సంఘటన జరుగుతుంది అనేది ఆలోచన కాదు. ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ ఆ సినిమాకి కనుక థియేటర్కి పోకపోయింటే ఇదంతా ఏమి కూడా అయ్యేది కాదు, ఈ దుమారం అయ్యేది కాదు. దాని తర్వాత ఆపోజిషన్ పార్టీస్ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఈరోజు వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసిన అభాండాల పైన ఇప్పుడు వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక రేవతి చనిపోయింది, ఒక మన సినిమాకు వచ్చి ఇబ్బంది జరిగి చనిపోయింది అనే రకంగా అల్లు అర్జున్ ఆలోచించి ఉండి ఆ సినిమాలకి బయటికి వెళ్ళిపోయింటే ఇంత దుమారంగా అయ్యేది కాదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏదైతే ఎంఐఎం వాళ్ళు అడిగిన దానికి ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆయన సమాధానం చెప్పిన దానికి ఈరోజు అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చెప్పడము ఎంత మటుకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్కి కూడా ఇప్పుడు తగిన మూల్యం అయితే అలా చెల్లించుకోవాల్సి వచ్చింది కదా. అంటే 25 లక్షలు ఇస్తాను వాళ్ళు ఈరోజు 2 కోట్ల రూపాయల వరకు పెరిగినరు అంటే వాళ్ళకి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఒత్తిడి రావడము, ప్రజల నుంచి ఒత్తిడి రావడము, అంటే వీళ్ళకి ఇంత ఆంభావమా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మా మంత్రి గారు సీతక్క గారు కూడా అనడం జరిగింది, మనం నిజంగా కూడా ఆలోచిస్తే అడవిలలో ఎర్రచందనం గిట్ట ఎవడన్నా కొట్టిండు చెట్టు కొట్టేసిండంటేనే అది నాన్ వేలబుల్ క్రైమ్. అటువంటి ఒక క్రైమ్ చేసేటోని ఈరోజు హీరో కానీ లేకపోతే వాళ్ళకి నేషనల్ అవార్డులు ఇవ్వడం కూడా తప్పు అనే రకంగా కూడా మాట్లాడడం నిజంగా కూడా జనాలలో కానీ లేకపోతే మేధావులలో కానీ చాలామంది నన్ను కూడా అడగడం జరిగింది, ఇది నేషనల్ అవార్డు ఎట్లు ఇస్తారు భయ్, ఇది మంచి పద్ధతి కాదు కదా. ఇప్పుడు గతంలో ఏ సినిమాలు ఉన్నా ఒక సందేశాత్మక సినిమాలు ఉండేది, ప్రజలలో మార్పు రావాలి, లేకపోతే కష్టపడాలి, పైకి రావాలి, లేకపోతే మొత్తానికి సమాజాన్ని మార్పు చేసే సినిమాలు ఉండేది. ఇప్పుడు మొత్తానికి స్మగ్లర్లు, దొంగలు, లేకపోతే కిడ్నాప్లు ఎట్లా చేయాలా ఏం చేయాలా అవి చూపించి ప్రజలు ఇప్పుడు వీళ్ళేమంటారు, జనాలలో జరిగేదే మేము చూపిస్తున్నాం అనేదేమో సినీ ఫీల్డ్ వాళ్ళు అంటారు. కానీ సినిమాలలో చూసి చెడిపోయే వాళ్ళు ఇప్పుడు
ఏదైతే మినిమం ఏజ్ ఉన్న పిల్లలు ఏదైతే అవును, teenagers మేజర్గా college కాని పిల్లలు. పిల్లలు టీనేజర్స్ అంతా కూడా ఇటువంటి అవిటికి కూడా ఇది అయిపోయింది. ఈరోజు వెహికల్ల పైన పోతూ దొంగతనాలు చేసిన దానికి కానీ లేకపోతే ఈ మన ఆల్రెడీ చూపించేది ఏంది సిగరెట్ ఈజ్ ఎంజాయస్ హెల్త్ అని పెట్టుంటారు, కానీ ఈ సినిమాలలో చూపించి ఆ తాగడం మళ్ళీ పొగ తాగడం హానికరం అని చెప్పి ఆ టైటిల్ ఏమన్నా ఇవన్నీ కూడా ప్రజలలో అవన్నీ శివకుమార్ గారు అవన్నీ ఆపలేం కదా మనం, అవన్నీ కూడా ఆపలేం కదా. ఆపలేమంటే స్వప్న గారు అంటే కొన్ని అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు, చూపించేది శివకుమార్ గారు మీరు అన్నారు జాతీయ అవార్డు ఇచ్చే అంత సినిమానా ఇందులో సమాజానికి చెప్పే మంచి ఏముంది, ఇందులో అసలు జాతీయ అవార్డు ఇవ్వాల్సిన అంత ఏం లేదు అని మీరు చెప్తున్నారు. అయితే మరి దీనికి ఒక ప్రాసెస్ పెట్టొచ్చు కదా మరి, అంటే కథలో కథ ఏమి చెప్తున్నారు, ఆ కథ సారాంశం ఏంటి అనేది గవర్నమెంట్కి ముందుగానే చెప్పాలి. ఇలాంటి ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఏదైతే ఇవాళ జరుగుతుందో స్వప్న గారు, ఇలా జరిగే డిస్కషన్లో కానీ ఆ మీటింగ్లో కానీ ఇవన్నీ చర్చకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, ఈ ప్రీమియర్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వం అనేది నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కూడా ఇవ్వడం అని చెప్పి కళాఖండిగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ముఖ్యమంత్రి తరఫున వచ్చి దిల్ రాజు గారిని మధ్యవర్తిత్వం చేపిస్తూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అన్నారు. ఇప్పుడు ఈరోజు రేవతి చనిపోయింది అనేది ఇక్కడ ఇంత చర్చ జరుగుతుంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి యాంటీ చేసి మళ్ళీ ఢిల్లీకి పోయి నార్త్లో నా కొడుకుకు ఆల్రెడీ నార్త్లో ఇంత హైప్ వచ్చింది, లేకపోతే ఇంత పెద్ద పేరు వచ్చింది, నా మొత్తానికి నార్త్లో కూడా నా కొడుకుకి మంచి పేరు వచ్చింది అనే రకంగా అరవింద్ కూడా మాట్లాడడం, అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ వాళ్ళ ఫాదరు అది మాట్లాడడం. ఇప్పుడు ఆయన గుప్తాధిపత్యం చేస్తూనే చిన్న ప్రొడ్యూసర్లకు కానీ చిన్న డైరెక్టర్లకు కానీ అవకాశం ఇవ్వడం లేదు. ఇది ఒక 3-4 ఫ్యామిలీల మధ్యనే మొత్తానికి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోనే చెక్కు చేతుల్లోనే ఉంది అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే చిన్నతర ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే చిన్న డైరెక్టర్లు అనుకునేది కానీ వాళ్ళు ఒక మంచి సందేశాత్మక సినిమాలు తీస్తున్నారు, అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా. ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరైతే చైర్మన్ దిల్ రాజు గారు ఉన్నారో ఆయన కూడా ఇటువంటి అవిటి మీద కూడా దృష్టి పెట్టాలా. ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడేటప్పుడు ఇవి మీద కూడా స్పెషల్ అంశాలుగా పెట్టాలా. మొత్తానికి అటు చిరంజీవి ఫ్యామిలీ కానీ లేకపోతే నా అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకపోతే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ ఇంకెవరో ఇట్లా ఈ 3-4 మధ్యనే వెంకటేష్ ఫ్యామిలీ ఇవన్నీ ఈ 3-4 ఫ్యామిలీల మధ్యనే వీళ్ళ సినిమాలు వస్తేనే హైపు లేకపోతే ఇంత క్రేజీ ఇంత హంగామా చేయడం. మిగతా వాళ్ళు ఎవరైనా సినిమా తీస్తారు సినిమా టాకీస్లో కూడా వీళ్ళు రిజర్వ్ చేసుకొని ఇవ్వడం లేదని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అసలు ఇటువంటి అన్నిటికీ కూడా దూరం చేయాలా. ఖచ్చితంగా ఇటువంటి నియమ నిబంధనల కూడా కట్టుదిట్టం చేయాలా. ప్రభుత్వం కూడా ఇవాళ మాట్లాడే చర్చలలో కూడా వీటన్ని మీద కూడా దృష్టి పెట్టాలండి. శివకుమార్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ఫర్ ద పీపుల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. రైట్, ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు సీఎంతో సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకి సంబంధించి ప్రభుత్వానికి మధ్య వచ్చిన గ్యాప్ గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, ఇక ముందు నుంచి బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే వచ్చే రాయితీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి సినీ పరిశ్రమకు ఉండవు. వారు ఏ విధంగా అయితే తీసుకున్నారో అదే విధంగా ఉంటే టికెట్ల రేటు పెంపకాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తాను, ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు పరిశ్రమ సరిగ్గా స్పందించలేదు అనేది ఆయన వాదన. ఎందుకంటే దానికి ప్రత్యక్షంగా మనం చూసాము. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకి ఆ బాబు హాస్పిటలైజ్డ్ అయ్యి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక వెంటిలేటర్ పైన ఉంటే సినీ ప్రముఖులు ఎవరు కూడా అక్కడ వరకు వెళ్ళి చూసిన దాఖలాలు లేవు. అదే అల్లు అర్జున్ ఒక్కరోజు అరెస్ట్ అయ్యి ఇంటికి వస్తే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళటం పరామర్శించడం. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, అంత పరామర్శించవలసిన అవసరం ఏముంది, కాలు పోయిందా, కన్ను పోయిందా, లేకపోతే యాక్సిడెంట్ అయిందా, ఇవన్నీ జరిగి కిడ్నీ ఫెయిల్ అయిందా, అంత పరామర్శించవలసిన అవసరం ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న బాబుని పరామర్శించడానికి మీకేమైంది, సహాయం అందించడానికి మీకేమైంది, కనీసం ఆ బాబు గురించి మాట్లాడే మానవత్వం కూడా మీకు లేదా అంటూ కూడా ఆయన భావోద్వేగానికి అసెంబ్లీలోనే గురయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు భేటీ అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే మనకి మరొక గెస్ట్ అయ్యారు, అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కొంతమంది గుప్త ఆధిపత్యం చేతుల్లో ఉంది.
కేవలం 3-4 ఫ్యామిలీలు గుప్పెట్లో పెట్టుకుని సినీ పరిశ్రమను ఆడిస్తున్నాయి. చిన్న ఫిలిమ్స్ ఏవైనా వస్తే వాటిని తొక్కిపెట్టేసి థియేటర్స్ ఇవ్వకుండా వాళ్ళ ఆర్థికంగా ఎమోషనల్గా అన్ని విధాలుగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ప్రస్తుత సినీ ఇండస్ట్రీ చూపిస్తుంది. వారి మీద ఆధిపత్య ధోరణిగా వెళ్తుంది. వీటన్నిటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది అని ప్రభుత్వం ఒక డెసిషన్కి వచ్చినట్లయితే మనకు అనిపిస్తుంది. సినీ పరిశ్రమలో ఉన్న గుప్త ఆధిపత్యం, అలాగే కుటుంబ ఆధిపత్యాలు, వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? ఈ భేటీలు అన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. మరి వీటికి ఫుల్ స్టాప్ ఉంటుందా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే నాకింత మీకింత, పరిశ్రమ నుంచి నాకింత రావాలి, మీకు కావాల్సిన బెనిఫిట్స్ మీకు ఇస్తాను అంటూ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చే అవకాశం ఉంది అంటారా? రామ్మోహన్ గారు. స్వప్న గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మిగతా ప్యానల్లోని మిత్రులు నమస్కారం. నమస్తే అండి. మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సంబంధాలు ఉండాలి. అందులో పరిశ్రమలు ఉంటాయి, సినిమా పరిశ్రమ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, గత సంవత్సరంగా సినిమా పరిశ్రమ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మారిండు, ఆ ముఖ్యమంత్రిని గౌరవించాలి, ఓ ప్రభుత్వం ఉంది, కనీసం కలిసి రావాలి అనే మాట ఎక్కడ రాలేదు. సమస్య అక్కడ వచ్చింది. అసలు ఈ పీఠముడు ఎక్కడ పడ్డది అంటే, మొదలు ఈ సంవత్సరంగా ఓ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, దీంతో మనం సహకారం తీసుకోవాలి, ఇక్కడ బతుకుతున్నాను, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ సీఎం కి సినీ పరిశ్రమ ఇవ్వలేదు. అందుకని ఇవ్వాలి అంటే వేలు వంకర పెడితే వెన్న వస్తుందని ఒక సామెత. ఇప్పుడు ఏమైంది, రాజకీయ నాయకులకు కూడా అహం ఉంటది. అందుకని ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు అన్నాడు, రెండే వస్తాయి సమస్యలు ప్రజలకు, మన మనుషులకు, అహం, ఆర్థికం, రెండింటితోనే సమస్యలు వస్తాయి. ఎట్లాగో అహం ఉంటది, రాజకీయ నాయకులు అహం ఉండకుండా ఎట్లా ఉంటది. ఇప్పుడు ఏమైంది అంటే, కాలం కలిసి వచ్చేదాకా, ఏదైనా సంఘటన జరిగేదాకా ఇప్పుడు అక్కడ అవకాశం రాలేదు, ఇది అవకాశం వచ్చింది అంటున్నాడు. ఈ అవకాశం కరెక్టా కాదా అంటే రెండు ఉంటాయమ్మా స్వప్న గారు. ఇప్పుడు ఒక సంఘటన జరిగితే ప్రజల స్పందన కూడా నరలేని నాలుక రెండు రకాలుగా మాట్లాడతారు స్వప్న గారు. అంటే నేను ఈ సమావేశానికి వచ్చే ముందు మొత్తం ఈ ఎపిసోడ్ లో జరిగింది చెప్తే, ఒక గాడిద మీద ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్తుంటే అందరూ చూసామన్నాడు, బుద్ధి లేదు వీళ్ళకు, గాడిద మీద ఇంత బరివేస్తారా, ఇద్దరు తండ్రి కొడుకులు మొద్దులా ఉన్నారు పోతున్నారు అన్నమాట. అన్నప్పుడు పాపం తండ్రి దిక్కి కొడుకుని ఎక్కించి నడిపిస్తున్నాడు. చూసిన తర్వాత ముసలాయన నడిపిస్తున్నాడు, కొడుకునే మొద్దుకున్నాడు, వాడు మొద్దున్నాడు, యువకుడు, వాడిని ఎక్కించి నడిపిస్తారా, ఈయన తండ్రిని నడిపిస్తారా అన్నమాట. ఇప్పుడు తండ్రి కూర్చొని కొడుకుని దించాడు. చూసిన పిల్లగాని నడిపిస్తున్నాయి, పసిమొక్క నడిపిస్తున్నాయి, ఇట్లా అన్నట. ఆఖరికి ఇద్దరు తండ్రి కొడుకులు ఈ లోకబాధ భరించలేక ఇద్దరు దిగి నడుస్తున్నారట, గాడిద నడిపించుకుంటూ వాటి ఖాళీగా. అప్పుడు కూడా ప్రజలు ఏమన్నారట అంటే, బుద్ధి లేదు వీళ్ళకి, గాడిద బరువు మోయడానికి ఉన్నది, ఇద్దరు నడుస్తారా అని అన్నారట. ఆఖరికి వీళ్ళ బాధ భరించలేక గాడిదని విడిచిపెట్టి వాళ్ళంతా నడుచుకుంటూ పోయినట్టు. ఓ ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇవాళ అల్లు అరెస్ట్ కాకముందేమో ఇదే ప్రజలు ఏమన్నారు, ఆయన సెలబ్రిటీకి ఒక న్యాయము, లేకపోతే మన లంకచర్ల రైతులకు న్యాయమా అన్నారు కదా ప్రజలు. కానీ రాజకీయ పార్టీలు, ప్రతిపక్షం ఎట్లాగో అల్లు అర్జున్ కేసులో ప్రతిపక్షాలేమో ఆ అల్లు అర్జున్ భుజం మీద తుపాకి పెట్టుకుని ఇటు వెళ్తున్నారు, ఇటు పక్కనేమో చనిపోయిన రేవతి అట్లా కుటుంబం భుజాల మీద తుపాకి పెట్టుకొని వీళ్ళు ఇటు పక్కన ప్రభుత్వం వేరుస్తున్నారు. ఇందులో ఏమైతుందంటే, మొదటి వారం రోజుల వరకు విమర్శ వచ్చింది. ఏది అరెస్ట్ చేయలేదు, సామాన్యుడికో న్యాయం, సెలబ్రిటీకో న్యాయం అని. అరెస్ట్ చేస్తే ఏమన్నారు, నరం లేని నాలుకనే, చూసినావా వాళ్ళని సినీ పరిశ్రమ మొత్తం దూరం అవుతున్నారు. అందుకనే సినీ పరిశ్రమ చేసిన పెద్ద తప్పైందండి మొదటి నుంచి కూడా. ఒక ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని. అట్లాగే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం కూడా కావచ్చు, ఓసారి ఈగోస్ కు చిన్నది కూడా కారణం అవుతుంది. అంతేందుకు, అంతకు ముందు నాగార్జున గారి మన ఎన్కన్వెన్షన్ కూర్చోవడం, ఇవన్నీ కూడా ఒకటి నేనున్నాను ముఖ్యమంత్రిగా, ప్రభుత్వం ఉంది మాది, ప్రభుత్వాన్ని గుర్తించలేదు మీరు అని ఒక దాంతో మొదలైంది అనుకుంటున్నాను. ఇవాళ దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నాను. దానికి ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం దగ్గరికి పోక తప్పని పరిస్థితి ఏమో సినీ పరిశ్రమకు ఉంది. ఎందుకున్నది, ఇవాళ రేపు పొద్దున సంక్రాంతికి, స్వప్న గారు, సంక్రాంతికి రేపు పొద్దున సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యింది. ఒకటి దిల్ రాజు గారి సినిమా, రెండోది ఇంకా ఇతరత్ర వారు నిర్మించేందుకు లేకుంటే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న మిగతా ముఖ్య నాయకుల సినిమాలు. సంక్రాంతి అనేది మనకు గతంలో నైజాము, హైదరాబాద్, సీడెడు, అట్లాగే సర్కార్ జిల్లాలో అంటే నైజాంలో తక్కువ ఉంటుండే కలెక్షన్. ఇప్పుడు అట్లా కాదు, హైదరాబాద్ మెయిన్ గా 1 కోటి జనాభా ఉంటుంది కనుక ఇవాళ మిగతా వాటికంటే ఎక్కువ హైదరాబాద్ కలెక్షన్స్ అవుతాయి కనుక ఇక్కడ రేట్లు పెంచుకోవాలి కదా, ప్రీమియర్ షోలు పెట్టుకొని. కనుక ప్రభుత్వంతో ఇప్పుడు అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా ఏంటంటే, నేను అనుకున్న ప్రకారం వాళ్ళు దిగొచ్చింది కదా, రాని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సినీ పరిశ్రమ దిగొచ్చింది. ఓకే, బానే ఉంది.
ఇప్పుడు సినీ పరిశ్రమ దిగొచ్చి సీఎంతో భేటీ అయ్యి 4 మంచి మాటలు మాట్లాడి మేము మీకు సహకరిస్తాము, మీరు మాకు సహకరించండి అని చెప్పేసి ఒక 2 మంచి మాటలు వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, అలా అల్లు అర్జున్ మీద ఉన్న కేసులు ఎత్తేస్తారా? ఇప్పటి వరకు చేసినవి పక్కన పెట్టేస్తారా? చెప్పండి. యాక్చువల్ గా దాని ఇప్పుడు లోపాయకారికి అసలు అల్లు అర్జున్ కేసు ఉన్నది, కానీ ఎక్కడ మాట్లాడరమ్మా. ఇప్పటికే ఇటుపక్క అటుపక్క మధ్యవర్తిత్వం నేర్పుతున్నారు ఎవరు, మన దిల్ రాజు గారు, రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు సినీ ప్రముఖులందరూ వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బెనిఫిట్ షోల కోసం వెళ్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ విషయాన్ని మాట్లాడడం కోసం వెళ్తున్నారా? సంక్రాంతికి రాబోయే సినిమాలకి మాకు అడ్డుపడద్దు, మాకు పర్మిషన్స్ ఇవ్వండి బాబు అని అడగడానికి వెళ్తున్నారా? దేని గురించి వెళ్తున్నారు అనుకోవచ్చు? రెండోది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను న్యాయవాదిగా చెప్తున్నాను, అల్లు అర్జున్ కేసు సీఎం అందరు కలిసినా ఇంకేం చేసినా పోదు, హైకోర్టు దాకా ఉన్నది, హైకోర్టులో 4 వారాల బెయిల్ ఉన్నది, ఈ కేసుని ఎవరు తీసేయలేరు కనుక అల్లు అర్జున్ కేసు అల్లు అర్జున్ ఫేస్ చేయాల్సిందే, చట్టం తన పని తను చేసుకపోతుంది, ఇందులో సమస్య లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పీఠముడి విడకపోతే రేపు వచ్చే ఇమ్మీడియట్ నాకు సంక్రాంతికి వచ్చే సినిమాల సంగతి ఏంది, మీ బెనిఫిట్స్ వాళ్ళ సంగతి ఏంది, రేట్లు పెంచుకునే సంగతి ఏంది, సినిమా పరిశ్రమ సంక్షోభాలు పడుతుంది కదా అప్పుడు అంటున్నా. 1,00,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసిండ్రు, అవి ఆగుతాయి కదా, రిలీజ్ అవ్వచ్చు, రకరకాలుగా అవ్వచ్చు. కనుక ఇప్పుడు ఏంటంటే ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడానికి, రెండోది ఏంటంటే ఈ మిగతా సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఈ గ్యాప్ పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానత వహిస్తుంది. కాకపోతే లోపాయకారిగా మీరు అన్నట్టు స్వప్న గారు ఇది ఉంటది, ఏది అల్లు అర్జున్ మీద ఇంకా తీవ్రంగా చర్య తీసుకోకపోవచ్చు అని కావచ్చు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయొచ్చు అంటే ఛార్జ్ షీట్ వేయడంలో ఆలస్యం చేయొచ్చు. ఇప్పుడు కేసులో బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ 4 వారాల నుంచి పొడిగిస్తారా అని కోర్టులు చూసుకుంటాయి. కానీ జరిగేది ఏంటంటే రేపు పొద్దున సంవత్సరాల తరబడి కూడా నడవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు, ఈడీ కేసు 15 సంవత్సరాలు అవుతుంది, 2009లో కేసు. అది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి సంగతి అది నడుస్తుంది కదా. ఎన్ని కేసులు చూస్తే మనం ఇవాళ ఓటుకు నోటు కేసు చూస్తున్నాం కదా, 9 ఏళ్ళుగా నడుస్తుంది, అంటే 7-8 ఏళ్ళుగా నడుస్తున్నది. ఎప్పుడో 2018 కన్నా ముందు అయిన కేసు కదా. ఇవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే న్యాయ వ్యవస్థ సరిగ్గా సత్వర న్యాయం ఇస్తే లొల్లి రాదు, న్యాయ సంస్కరణ కావాలి. దాంతో పాటు ఇక్కడ ఈ ఒకరి మీద పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేసుకునే క్రమంలో అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి గెలుస్తున్నాయి. ఇప్పుడు పేదలు ఎవరైనా చనిపోయినరో ఆ కుటుంబాన్ని ఆసరా చేసుకొని మన సినీ పరిశ్రమ బదనం చేయడానికి ఇటుపక్క ప్రభుత్వ పక్షం కూడా చేస్తున్నది. అంతిమంగా ఎక్కడికి వస్తుందంటే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందమ్మా. నేనేమో స్పష్టంగా చెప్తున్నా, మూసీ పేరు మీద హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ప్రజలు కానీ భయపడ్డారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ తో ఏమైతుందంటే ఒక అపోహ వస్తుంది, పోతారు అని. 50 ఏళ్ల చరిత్ర సినీ ఫీల్డ్ కి ఇక్కడికి ఎప్పుడో చెన్నారెడ్డి గారు, అంతకుముందు జలగ వెంగళరావు గారు సినిమా ఫీల్డ్ ఇక్కడ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆనాడు ఉమ్మడి మద్రాసు కానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కానీ మద్రాసు నుంచి ఇక్కడ తీసుకురావడానికి మొన్నటి దాకా స్వప్న గారు కోరస్ దొరకకపోయేది, ఇక్కడ రికార్డింగ్ సరిగ్గా ఉండకపోయేది. వాళ్ళ అంతర్జాతీయ స్టూడియోలు వచ్చినాయి, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ మిగతా పాత సినిమా స్టూడియోలు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు అన్ని డబ్బులు పట్టుకొని పోతే, సూట్ కేసు పట్టుకొని పోతే సినిమా రీల్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి. దీన్ని ఇమేజ్ ఇప్పటికే ఒక మాట ముగిస్తాను నేను. ఇప్పటికే ఇమేజ్ దెబ్బతిన్నది హైడ్రా మూసీ వల్ల. రేపు పొద్దున హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటే మనకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. తెలంగాణ మొత్తం రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ ఆదాయం 60-65% ఉంటుంది. అన్ని రకాలు, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా ఫీల్డ్ మొత్తం సాగుతుందని అవును. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కనుక సామరస్యంగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సి అవుతుంది. ఇందులో మాత్రం అల్లు అర్జున్ కేసులో తీసేస్తారని ఎవరు మాట్లాడరు కాదు. కాకపోతే ఒక సంధానకర్త ఉన్నాడు కనుక చిరంజీవి తన అల్లుడైనా పోలేకపోయిన మొన్నటి దాకా. అల్లు అర్జున్ తండ్రే కనుక అల్లు అరవింద్ కూడా పోలేకపోయినారు. ఇప్పుడు మంచో చెవిటో మాట్లాడుకుంటారు. సరే, సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి, సెటిల్మెంట్ అయిపోయింది, డబ్బులు కూడా సెటిల్మెంట్ అంటున్నారు. నేను అన్న మాట మనం బాధ్యతగా పౌరులుగా మాట్లాడవద్దు. కానీ జరుగుతున్న క్రమం చూస్తుంటే మాత్రం మిమ్మల్ని మేము రప్పించుకున్నాం అనే దానికి ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసు చెప్పి ముగిస్తాను నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాగే ఆంధ్రప్రదేశ్ లో అట్లే ప్రవర్తించిండు. చిరంజీవి గారిని ఇక్కడ పిలిపిస్తున్నాడు, చూసారు కదా మీరు. అంటే అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వెళ్ళారు కదా అప్పుడు మన చిరంజీవి గారు. అట్లాగే ఇది కూడా వస్తుంది అంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నారా, రేవంత్ రెడ్డి గారి బాటలో రేపు ఇంకోటి నడుస్తారా అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. అంతిమంగా ఒక్క మాట చెప్తారు, రాష్ట్రంలో మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇవాళ తెల్ల బంగారం తెల్లబోయింది, మిర్చి రైతులేమో బాధపడుతున్నారు, రైతు భరోసా అందలేదు. ఇట్లా నేను 100 చెప్తాను. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను పోలేదు, కళ్యాణ లక్ష్మి పోయింది. అంటే ఇవన్నీ పోవాలంటే మేడిగడ్డ కుంగుబాటు నుంచి మొదలు పెట్టి స్వప్న గారు ఇవాళ వరుసగా చూడండి. మళ్ళా టెలిఫోన్ ట్యాపింగ్, తర్వాతనేమో మనకు గొర్రెల కుంభకోణం, తర్వాత కొండా సూర్యక ఎపిసోడ్, తర్వాత హైడ్రా,
మూసి ఇవాళేమో మన ఏదైతే కేటీఆర్ మీద కేసు, లేకపోతే మనకు విద్యుత్ కేంద్రాల మీద కేసు, ఇవన్నీ జరుగుతుండే ఏమైతుందంటే నెలకొక సమస్య వస్తుంది, నెలకొక ఇష్యూ వస్తున్నది. మనందరం మాట్లాడుకుంటున్నాం. రైతుల బాధలు రైతులకే ఉన్నాయి, ప్రజల బాధ ప్రజలకే ఉన్నాయి. అసలు వాళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఆవులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్ళెరిగినట్టు ప్రజల సమస్యలు ప్రస్తావనకు వస్తాయి. నాలాంటి వాడి ఆవేదన ఏంటంటే రాజకీయం ఉండని కాదని, కానీ మీ రాజకీయం కోసం ప్రజల సమస్యలు ఎందుకు బలి పెడుతున్నారు? నిజంగా చెప్పాలంటే ప్రజల సమస్యలు ఇప్పుడు అట్లాగే ఉన్నాయి, వాటిని తీర్చే ప్రయత్నం చేయండి అంటున్నాడు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా 1 year అయిపోయింది, 20% అయిపోయింది ఈ ప్రభుత్వానికి, కాలం అయిపోయింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 20% అయిపోయింది, ముందు పరిపాలన మొదలు పెట్టుకోవాలి. చెప్పండి. ఓకే, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. చెప్పండి సోదరా. ఒక నిమిషం ఉండండి రామ్మోహన్ గారు. విజయారే గారు రాజకీయాలు చేస్తున్నారా దీన్ని అడ్డం పెట్టుకొని? ఇప్పుడు ఒక సందేహాన్ని అయితే వ్యక్తపరిచారు రామ్మోహన్ గారు. ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే ఒక సెటిల్మెంట్కి వచ్చేసింది, రావాల్సిన ముడుపులు అందాయి. ఇప్పుడు నామకే వాస్తు దిల్ రాజు వెళ్ళి మాట్లాడారు, ఆ తర్వాత అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఈరోజు భేటీ జరుగుతుంది. కానీ 4 కుటుంబాల ఆధిపత్యాన్ని పక్కన పెట్టగలుగుతుందా ప్రభుత్వం? ఇంకొకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నట్టుగా దీని వెనకాల మరి డబ్బుకు సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలు ఇందులో ఏమైనా ఉంటాయా? ఈ అంశాన్ని బీఆర్ఎస్ సందా థియేటర్ అలాగే రేవతి మృతి చెందిన తర్వాత రామ్మోహన్ గారు అనలిస్ట్ చెప్పినట్లుగా అల్లు అర్జున్ని అడ్డంగా పెట్టుకుని ప్రభుత్వాన్ని బదలం చేయడానికి బీఆర్ఎస్ చాలా ప్రయత్నించింది. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, ఇందులో బీజేపీ పాత్ర కూడా ఉంది. ప్రతి ఒక్కరు, ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఒక పాయింట్అవుట్ చేసే ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఈ చర్చలు సఫలీకృతమైతే ఇప్పుడు ఏలెత్తి చూపిన పార్టీలు ఏం చెప్తాయి, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్? ఇప్పుడు దీంట్లో అమ్మ మేము 14 సంవత్సరాల పోరాటం మా చరిత్ర, తర్వాత 10 సంవత్సరాల పరిపాలన మా చరిత్ర, 24 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు మనం మళ్ళీ ప్రతిపక్ష హోదా, ఇది ఒక కొత్త పాత్ర మాది. ఈ పాత్రను కూడా సక్రమంగా నిర్వహించాలి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము కస్టమర్ సైడ్, హూ ఇస్ ద కస్టమర్ అంటే చనిపోయిన వాళ్ళు కస్టమర్. మరి కస్టమర్ తరపున మేము ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మాది ఉన్నది కాబట్టి ప్రజలు అదే బాధ్యత మాకు అప్పచెప్పారు కాబట్టి మేము కష్టంగా చేస్తాం అన్నప్పుడు ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి మేము ఏం సూచన చేస్తున్నామంటే, ఎందుకంటే మేము ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి, అంటే ఇలాంటి సంఘటన జరిగితే మేముంటే ఏం చేస్తుంటిమి అనేది చెప్తా ఉన్నాం మేము. అంటే సమూలమైన ప్రక్షాళన చేయాలి సినీ పరిశ్రమను. తర్వాత ఇప్పుడు రామ్మోహన్ రావు గారు దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకి సినీ పరిశ్రమలో 4-5 కుటుంబాలకు పట్టపగ్గాలు లేకుండా పోయిన మాట వాస్తవము, దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి, రెండవది దాంట్లో ఏదైతే సినీ పరిశ్రమలో ఉన్నారో, అంటే ఒక చిన్న ఉద్యోగి నుండి మరి ఒక నిర్మాత వరకు మనం తీసుకుంటే ఖచ్చితంగా దీంట్లో దబ్దబా నడుస్తా ఉన్నది. వీళ్ళకు అసలు మీకు ఇంకోటి చెప్తానమ్మా, ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ఈ సినిమాలను సమాజానికి పనికి వచ్చేటటువంటి ఏమన్నా సబ్జెక్ట్ కథ ఉన్నదా, ఆ కథలో ఏమన్నా మెలికలు ఉన్నాయా, ఆ కథ ద్వారా ఏమన్నా సమాజం పక్కదారి పట్టేటట్టు ఉందా, లేదు ఆ కథ ద్వారా నిజంగా సమాజం సంస్కరించబడుతుందా అనేది చెక్ చేయనికనే ఆ సెన్సార్ బోర్డు అనేది ఉంటది. ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు నామమాత్రంగా డబ్బులు తీసుకొని నామమాత్రంగా సంతకాలు పెట్టడానికి సెన్సార్ బోర్డు పనిచేస్తుంది తప్పిస్తే, నిజంగా ఆ కథను సంపూర్ణంగా చదివి అవలోకన చేసుకొని అవగాహన చేసుకొని మరి సమాజానికి ఇది మేలు జరుగుతుంది అన్నప్పుడే ఆ సంతకం పెట్టాలి సెన్సార్ బోర్డు అన్నప్పుడు. అదొకటి. తర్వాత FDC ఉంది, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేయాలి అంటే, మొత్తము ఇది సమాజానికి పాఠాలు నేర్పే పరిశ్రమగా మరి నిలదొక్కుకోవాలి అంటే దాంట్లో ఉన్నటువంటి యాక్టర్లకు మరి నిజంగా కూడా ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంటది. మరి దాంట్లో పనిచేసేటటువంటి బ్యాక్గ్రౌండ్ లో పనిచేసేటటువంటి ప్రతి అడ్మినిస్ట్రేటర్ కు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. అలాగే మరి ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ ఉంది. మరి ఆ మంత్రిత్వ శాఖ ఏం చేయాలి అంటే మరి తండ్రి పాత్ర వహించాల్సిన అవసరం ఉంటది. విజయారే గారు మీరు ఇన్ని చెప్తున్నారు, పుష్ప ఏ సమయంలో వచ్చింది? మీరు అధికారంలో ఉన్నప్పుడేగా వచ్చింది పుష్ప 1. మరి అప్పుడేం చేస్తారు? అవునమ్మా, అవునవును. నేను ఏమంటున్నాను, మేము వాళ్ళు అంటే నేను కాంగ్రెస్ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని నేను అనట్లేదు.
నేను కన్జ్యూమర్ తరపున మాట్లాడుతున్నాను, నేను ముందే చెప్పాను. ఉమ్, నేను కన్జ్యూమర్ తరపున మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ వస్తా ఉన్నాయి కాబట్టి, నేను కన్జ్యూమర్ సైడ్ లో ఒక పౌరుని సైడ్ లో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కథనేమో ఒక పేద వర్గానికి సంబంధించినటువంటి కథ ఉంటది, కానీ దాంట్లో యాక్ట్ చేసేవాడు పేదోడు అయి ఉండడు. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది మీరు. అంటే కోటాను కోట్ల రూపాయలను దుబ్బుకుంటున్నటువంటి వాళ్ళు కథనేమో పేదోడిది అయితే మళ్ళీ జేబులో నుండి 1 రూపాయి పోయేది కూడా పేదోడిది అయితే ఉంది ఇక్కడ. కానీ మధ్యలో ఎవడు బాగుపడతా ఉన్నాడు అని అంటే మరి దాంట్లో యాక్ట్ చేసినటువంటి పెద్ద పాత్రలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలే బాగుపడుతున్నాయి తప్పిస్తే ఆ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తక్కిన మరి చిన్న చితక పాత్రలు వేసినటువంటి కుటుంబాలు ఏవి బాగుపడట్లేదు, ఇక్కడ ప్రజలు బాగుపడట్లేదు. అంటే ఈ మధ్య మార్గంగా దీన్ని ఒక ఆదాయ వనరుగా సృష్టించుకున్నటువంటి సినీ పరిశ్రమలో ఈ ఆదాయ వనరును సంపూర్ణంగా ప్రజలకు పంచాల్సిన అవసరం ఉన్నది. ఆ చిన్న చితక పాత్రలు వేసేటటువంటి కుటుంబాలకు పంచాల్సిన అవసరం ఉన్నది గౌరవవేతనంగా. ఈ సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దిల్ రాజు గారి ఆధ్వర్యంలో మరి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ మరి వచ్చి ముఖ్యమంత్రి గారితో మరి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సరే ఏది జరిగినా ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆయన నిజాయితీ ఎంత, ఆయన పెద్దరికం ఎంత, ఆయన గొప్పతనం ఎంత ఈ రోజు బయటపడుతుంది. మరి సినీ పరిశ్రమతో పోతున్నప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా మరి పరిశీలన చేస్తారు, పరిష్కార మార్గం చెప్తాడు అనేది ముఖ్యమంత్రి గారు ఏం చేస్తాడు అనేది ఈ రోజు బయటపడుతుంది. నేను ఇంకొక విషయం నాకే టైం ఇవ్వండి. అయితే ఇక్కడ సినీ పరిశ్రమలో ఎట్లా దబ్దబా ఉంది మీకు చెప్తా. ఈ రోజు ఒక రాజకీయ నాయకులను ఒక హీరో కొట్టడం, ఒక రాజకీయ నాయకులను ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం, తర్వాత పోలీసు వ్యవస్థను దుర్భాషలాడడం, పోలీసు వ్యవస్థను నీచంగా మాట్లాడడం, తర్వాత ఒక హీరో ఇష్టానుసారంగా ఒక మహిళలను మరి ఒక రకంగా అంటే ప్రేమ అనే భావనను వ్యక్తపరుస్తూనే మహిళలను అరాచకంగా అశ్లీలంగా చూయించడం, ఇవన్నీ సినీ పరిశ్రమలో జరుగుతూ ఉన్నాయి. అంటే స్త్రీకు అసలు విలువనే లేదు సినీ పరిశ్రమలో అన్నప్పుడు స్త్రీలు బహిరంగంగా వచ్చి ఈ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని మరి ప్రక్షాళన చేయాలని నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. అశ్లీల చిత్రాలు తెలంగాణ ప్రజలకు అశ్లీలత అనేది తెలంగాణ ప్రజలకు లేని ముచ్చట అన్నప్పుడు ఈ మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద ఉన్నదండి. ఓకే ఆర్య గారు ఒక నిమిషం అండి, సమయం తక్కువగా ఉంది. శివకుమార్ గారు, సినీ ఇండస్ట్రీని వారు తగ్గారా మీరు తగ్గించారా? ఇప్పుడు ఈ చర్చలో వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వానికి ఏంటి లాభం? దీనికి సంబంధించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఒకటి ఏమంటే నేను డాక్టర్ గారికి నేను ఒక అర నిమిషంలో డాక్టర్ గారికి ఒక ముచ్చట చెప్తాను, ఎందుకంటే ఆయనే ప్రతినిధి కాబట్టి. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే నీకెంత నాకంతే లావాదేవీలు జరుగుతాయేమో, లేదు ఇక మీరు పైసలు దండుకోండి పోయి మీకు టికెట్లు పెంచుతాం మేము అని చెప్తారేమో. రెండవది ఏంటి అని అంటే మళ్ళీ ఏది ఈ దిల్ రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న మొత్తం టీం ఏదైతే ఉన్నదో ఈ రోజు కూర్చొని మాట్లాడేది ఏమింది అని అంటే నీకెంత నాకెంత, మన కేసు ఎట్లా తీసేయాలి, మరి వీళ్ళకి ఏదైనా 2 కోట్లు 3 కోట్ల రూపాయల కుటుంబానికి ఇచ్చేస్తే పంచాయతీ పోతుంది, అన్ని అయిపోతాయి భయ్, ఇక ప్రజలు మర్చిపోతారు అనేదే మాట్లాడతారు తప్పిస్తే నిజాయితీగా నిబద్ధతతోటి నిజంగానే తెలంగాణ ఇండస్ట్రీని ఫిలిం ఇండస్ట్రీని నిజంగానే ప్రక్షాళన చేయదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. కానీ హైదరాబాద్ ఇమేజ్ ని, తెలంగాణ ఇమేజ్ ని తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రజలుగా విడగొట్టకుండా ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయకుండా మీ ప్రక్షాళన ఉండాలనేది మా ఉద్దేశం అండి. ఓకే విజయారాయ్ గారు ఒక నిమిషం, టోటల్ గా సినీ పరిశ్రమని ప్రక్షాళన చేయగలుగుతారు? కంక్లూడ్ చేద్దాం మనం. ప్రక్షాళన చేయడం అవుతుంది. అదే విధంగా ఎవరైతే 300 కోట్లు 350 కోట్లు రెమ్యునేషన్లు తీసుకుంటున్నారు, ఒక హీరో కావచ్చు లేకపోతే హీరోయిన్లు కావచ్చు, ఆ స్థాయిలో తీసుకున్నారు, కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. మరి వాటికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వ లావాదేవీలు ఉన్నాయి ఇందులో? అయితే ఇక్కడ ఒకటేమంటే రామ్మోహన్ రావు గారు మాట్లాడిన దానికి నేను ముందు సమాధానం ఇస్తా అండి స్వప్న గారు. అయితే రామ్మోహన్ రావు గారు స్పష్టంగా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏమని ఆపోజిషన్ పార్టీసు ఈ జరిగిన సంఘటన మీద అంటే రేవతి ఫ్యామిలీ మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని కాల్చాలనే రకంగా అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ మొన్నటి వరకు బాగా యాక్ట్ చేసిండ్రు, ట్వీట్ చేయడం కానీ లేకపోతే
ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ లేకపోతే మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ ఈరోజు ఏదైతే దిల్ రాజు అనుకోండి, లేకపోతే అల్లు అరవింద్ అనుకోండి, లేకపోతే అర్జున్ వాళ్ళ అల్లు అరవింద్ వాళ్ళ ఫాదర్ అనుకోండి, వీళ్ళంతా కూడా ఈరోజు ఒత్తిడి రావడంతో దిగజారినరు. 25 లక్షల రూపాయలు ఇస్తున్న వాళ్ళు ఈరోజు 2 కోట్ల రూపాయల వరకు వచ్చిండ్రు. అంటే వాళ్ళలో ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కానీ ఈరోజు బహుశా నేను నిన్న ఒక మీడియాలో అయినా అనుభూతి చూడడం, ఈరోజు వీళ్ళు 2 కోట్లు ఇస్తున్నారు, 25 లక్షల రూపాయలు ఇచ్చే స్థాయి అని చెప్పకముందే మందకృష్ణ మాదిగ గారు 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది. 30 కోట్ల రూపాయలు మీరు తీసుకుంటున్నప్పుడు 1 కోటి రూపాయలు ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఇవ్వండి అని చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఎక్కడో ఒక వీడియోలో నేను చూడడం జరిగింది. ఈరోజు ఆయన 1 కోటి రూపాయలు ఇవ్వన్నప్పుడు వాళ్ళు 25 లక్షలు కూడా ఇవ్వమని చెప్పిండ్రు. ఈరోజు సచ్చినట్టు 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. భయపెట్టారు మీరు వారిని. అయితే అదొకటి. అయితే ఇంకోటి ఏమంటే రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో ఈరోజు ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఏదైతే ఈ సంవత్సర కాలం నుంచి చేస్తూ ఉంటే కూడా ప్రతిసారి ఎవరైతే కేటీఆర్ అనే డ్రామారావు ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయడము, దాని మీద దృష్టి పెట్టి కూడా అక్కడ అది జరుగుతుంది, చట్టం దానిపైన అది పోతుంది, ఇక్కడ ప్రజలకి ఏదైతే మేలు చేయాలనో అవి కూడా చేయడం జరుగుతుంది. అయితే అదే కాకుండా ఈ రోజు ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ ఆర్యబాయ్ ఒక్క నిమిషం శివకుమార్ గారు కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న విజయార్య గారికి, అదేవిధంగా చిట్టిబాబు గారికి, బండారు రామ్మోహన్ గారికి, చిట్టిబాబు గారు రావాలి కానీ రాలేకపోయారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తున్నాం కదా ఈరోజు 10 గంటలకి ఫిలిం ఇండస్ట్రీ అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగబోతున్నాయి. మరి ఈ చర్చలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. రైట్, ఇదే ఇవాల్టి ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.